నీతిసారం వివేకవంతుడు నీతిజ్ఞుడు అయినవాడు గుణహీన పత్నిని, దుష్టమిత్రుని, దురాచారి అయిన రాజుని, కుపుత్రుని, గుణహీన కన్యని, కుత్సిత దేశాన్ని దూరం నుండే పరిత్యజిస్తాడు. కలియుగంలో ధర్మం మానవ సమాజం నుండి దూరంగా పారిపోతుంది. తపస్సులో స్థిరత ఉండదు. మానవుల హృదయాలకు సత్యం దూరమైపోతుంది. మనుష్యులు కపట వ్యవహారమగ్నులై బతికేస్తుంటారు. బ్రాహ్మణులు ఆశపోతులైపోయి ధనదాహంతో మసలుతుంటారు. పురుషులు స్త్రీల అడుగులకు మడుగులొత్తడమే తమ జీవిత పరమార్థంగా భావిస్తారు. స్త్రీలు తమ మనస్సును, బుద్ధిని స్థిరంగా పెట్టుకోలేకపోయినా తెలివితేటల, అందచందాల ఆసరాతో లోకాన్నే ఒక ఆట ఆడిస్తుంటారు. కాబట్టి ఈ కలికాలంలో నీచ ప్రవృత్తి గలవారే పెద్ద పెద్ద పదవులలోకి వచ్చి దేశాన్నేలుతూ మొత్తం లోకాన్నే భ్రష్టు పట్టించడంతో సుజనులకు సామాన్య జీవనం కూడా మిక్కిలి కష్టసాధ్యమైపోతుంది. పోయినవాళ్లే ధన్యులనిపిస్తుంది. ఉన్నవాళ్లు పోయినవారికి తీపి గురుతులు కాకుండా చేదు జ్ఞాపకాలుగా మిగులుతారు. ఎప్పటికప్పుడే ఆహా! మూతులంత అదృష్టవంతులో కదా! ఈ అరాచకాన్ని, ఈ దేశం ముక్కలేపోడాన్ని, ఈ సమాజం సర్వభ్రష్టత్వాన్ని, పరాసక్తులైన పత్నులని, దురాచారాసక్తులైన పుత్రులని చూడకుండానే పోయారు. వారు ఏ లోకంలో ఉన్నా ఈ లోకంలోని మనకంటే సుఖంగానే ఉండి ఉంటారు అని వృద్ధులంతా తమలో తాము, తమతో తాము సంభాషించుకొంటుంటారు. కొడుకు చెడిపోతే తల్లిదండ్రులకు దానికి మించిన నరకయాతన లేదు. అలాగే దురాచారిణి అయిన స్త్రీకి ప్రేమ ఉండదు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక్కరికీ సుఖమూ ఉండదు. దుర్జనుడైన మిత్రుని ఎలాగూ నమ్మలేము కదా! నమ్మకం లేని చోట సుఖమెట్లా ఉంటుంది? ఇక రాజ్యంలో దుష్టులంతా కలిసి దుష్టశాసనాలనే ప్రజలపై రుద్దుతూ పోతుంటారు. కాబట్టి ప్రభుత్వం చేత ప్రేమింపబడుతున్న ఏ 25% మందో సుఖపడతారు. వారే ఈ శాసనకర్తలను నిలబెడతారు కూడా. మిగతావాళ్లు ఈ దేశంలో పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకుంటూ ఎలాగో బతికేస్తుంటారు. ఎక్కువ మంది ఇతరులపై ఆధారపడి బతికేస్తుంటారు. పరాన్నభుక్కు ఇంద్రుడైనా సరే వాని ఐశ్వర్యం చేజారిపోతుంది. ప్రాన్నంచ పరస్వంచ పరసేయాః పరస్త్రియః పరవేస్మని వాసశ్చ సక్రాదపి హరేచ్ఛియం. ఒక కుండలోని నీటిని ఇంకొక కుండలోని నీటితో కలిపినట్లు అంటురోగం కన్నను వేగంగా పాపం ఒకరి నుండి ఒకరికి అంటుకుంటుంది. పాపితో నిత్యం మాట్లాడుతూ, శరీరాన్ని తగులుతూ, కలిసి తిరుగుతూ, తోడుగా భోంచేస్తూ, ఒకే ఆసనంపై, శయ్యపై మెలుగుతూ ఒకే చోటికి వస్తూ పోతూ మంచివారెవరైనా ఎందరైనా సహజీవనం చేయవలసి వస్తే ఆ పాపాత్ముడు మంచివాడు కాడుగాని ఈ పుణ్యాత్ములంతా పూర్తిగా చెడిపోయి దురాత్ములైపోతారు. ఈ రకమైన సహజీవనం కలియుగంలో తప్పనిసరి. స్త్రియో నశ్యంతిరూపేణ తపః క్రోధేన నశ్యతి గావో దూర ప్రచారణ శూద్ర నేన ద్విజోత్తమః. అందం వల్ల ఆడది చెడగా, క్రోధం వల్ల తపస్సు తగలబడిపోతుంది. దూర ప్రయాణాల వల్ల గోవులు దూరం కాగా, ఇక్కడ శూద్రాన్నమంటే ఏ వెనుకబడిన కులం వారో ఇప్పటి భాషలో వండిపెట్టిన అన్నం కాదు. అది మూర్ఖపుటాలోచన. మడి, తడి, శుచి శుభ్రత లేని అన్నమే అప్పటి భాషలో శూద్రాన్నము. గొడ్డుకారము, గుప్పెడు ఉప్పు కలిసినది శూద్రాన్నము. నీచుతో నిండినది శూద్రాన్నము. అలాగే ద్విజులనగా బ్రాహ్మణుల మాత్రమే కారు. ఇలా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ శూద్ర శబ్దాన్ని చూపించి పరదేశీయులు, వారి మానసపుత్రులు కపట వ్యూహరచన చేసి ఒక పథకం ప్రకారం గ్రంథాలు వ్రాసి ఉపన్యాసాలిస్తూ ఇప్పటికే ఈ సమాజాన్ని వెడగొట్టేయడంలో చాలా వరకు విజయం సాధించారు. శూద్రాన్నం వల్ల ఎంతటి ద్విజోత్తములైన పిల్లల, శిష్యుల పట్ల బాధ్యతకు బదులుగా అతిగారాభం, స్వార్థం చోటు చేసుకోవడం వల్ల కలియుగంలో తల్లిదండ్రుల, గురువుల ప్రవర్తన కారణంగా యువతరానికి సరైన దిశ నిర్దేశం లేకపోతుంది. వృద్ధాప్యంలో మానవులకి నడక ఎక్కువవుతుంది. స్త్రీకి సంభోగం లుప్తమవుతుంది. పర్వతాలకు నీటి దెబ్బ తగులుతుంది. బట్టలు ఎక్కువ కాలం ఎండలో ఉండడం వల్ల చివికిపోతాయి. నీచుడైన వ్యక్తి ఇతరులతో గొడవ పడడానికే ప్రయత్నిస్తుంటాడు. మధ్యముడు ఎక్కువగా సంధికోసమే ప్రయత్నిస్తుంటాడు. ఉత్తముడు గొడవపడడు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాడు. మహాపురుషులకు మానమే ధనము కదా!
సన్మానమే ఉంటే ఇక ధనమెందుకు? మానము దర్పము నశించినవానికెంత ధనముండి ఏమి లాభము? వాడు జీవించుట మాత్రము దేనికి? మాన స్వాభిమాన యుగళము లేక ధన ఆయుర్యుగళముండి లేనట్లే కదా నీచ ప్రకృతి గలవాడు ధనాన్నే కోరుకుంటాడు. మధ్యముడు ధన మానాలు రెండూ కావాలంటాడు. ఉత్తముడు గౌరవాన్ని మాత్రమే అభిలషిస్తాడు. అధమాధనమిచ్చంతి ధనమానౌహి మధ్యమాః ఉత్తమా మానమిచ్చంతి మానౌహి మహతాం ధనం. పడవిలోని సింహానికెంత ఆకలేసినా ఇతర జంతువులచే చంపబడిన జంతు లేక నరమాంసాన్ని తినదు. ఉత్తమ వర్ణుడైన వ్యక్తి ధనహీనుడైపోయినా నీచకర్మను చేపట్టడు. వనంలో సింహాన్ని అభిషేకించకపోయినా అది మూగరాజే. సమాజంలో ఉత్తమునికి గౌరవ మర్యాదలు అలాగే లభిస్తాయి. నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే వనే నిత్యమూర్జిత సత్వస్య స్వయమేవ మూగేంద్రత. బద్ధకస్తుడైన వర్తకుడు అహంకారి అయిన సేవకుడు కటువుగా మాట్లాడే వేశ్య తమ వృత్తులలో రాణించలేరు. దరిద్రుడై ఉండి దాత కావాలనే కోరిక, ధనికుడై యుండి పీనాసితనము, అతిగారాబం చేసి కొడుకుని చెడగొట్టుకోవడము, మంచివాడై ఉండి దుష్టులను సేవించడము, ఇతరులకి కీడు చేస్తూ చనిపోవడము మనిషిని దుశ్చరిత్రుని చేసే పంచలక్షణాలు. దాత దరిద్రః కూపణో అర్థైప్తః పుత్రో విధేయః కుజనస్య సేవా పరాపకారేషు నరస్య మృత్యుః ప్రజాయతే దుశ్చరితాని పంచ. కాంతా వియోగః స్వజనాప మానమృణస్య శేషః కుజనస్య సేవా దారిద్ర్యభావాద్విముఖాశ్చ మిత్రా వినాగ్నినా పంచదహంతి తీవ్రాః. అలాగే అగ్ని అవసరం లేకుండానే మనిషిని తీవ్రంగా దహించి పడవేసేవి ఐదుంటాయి. అవి పత్నీవియోగం, స్వజనులే చేసే అవమానం, మిగిలిపోయిన రుణం, దుర్జనులను సేవించవలసిరావడం, ధనహీనత వల్ల మిత్రులు పెడమొగమైపోవడం. మనిషికి అనేక సహస్ర చింతలుంటాయి గాని వాటిలో 4 మాత్రం తీక్షమైన కత్తివాదరలాగా మనసును కోసివేస్తుంటాయి. అవి నీచుడిచే అవమానింపబడడం, ఆలి ఆకలి, అనురాగం లేని ఆలు, ముఖ్యమైన ప్రాణాధార కార్యాలకు కలిగే అవరోధాలు, అనుకూలురైన కొడుకులు, ధనాన్ని సమకూర్చిపెడుతున్న విద్య, ఆరోగ్యం చెడని శరీరం, సత్సంగిని మనోనుకూలావసవర్తిని అయిన భార్య. ఈ పంచభాగ్యాలు పురుషుని దుఃఖాలన్నిటినీ దూరం చేస్తాయి. లేడీ, ఏనుగు, కీటకం, తుమ్మెద, చేప ఈ 5 క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, గంధ, రసాలను ప్రమాదకర స్థాయిలో ఇష్టపడి సేవించి పీకలమీదికి తెచ్చుకుంటాయి. ఈ సంగతి తెలిసి కూడా ఈ 5ంటిని ఇంద్రియ నిగ్రహం లేకుండా సేవించి సర్వజ్ఞుడనని చెప్పుకునే మనిషి కూడా నష్టపోతుంటాడు. కురంగమాతంగ పతంగ భృంగ మీనా హతాః పంచభిరేవ పంచ ఏకః ప్రమాదీ స కథం నఘాత్యో యః సేవతే పంచభిరేవ పంచ. బృహస్పతితో సమానంగా చదువుకున్న బ్రాహ్మణులైన ఈ 5 పనులను చేయరాదు. అవి ఏవనగా ధైర్యాన్ని కోల్పోవడం, కటువుగా ధుమధుమలాడుతూ ఉండడం, గమ్యం లేకుండా జీవించడం, మలిన వస్త్రాలనే ధరించడం, అనాహుతంగా అంటే ఎవరూ పిలవకపోయినా సంబరాలకు పెళ్ళిళ్లకు పోవడం. ఈ పనులలో ఒక్కటి చేసినా బ్రాహ్మణునికి పూజించేవారు, గౌరవించేవారు మెగలరు. ఆయువు, కర్మ, ధనం, విద్య, మృత్యువు ఈ పంచాంశాలు మనం పుట్టినప్పుడే నిశ్చితమైపోతాయి. మనం చేయవలసినదల్లా వాటిని మెరుగుపరుచుకొని జీవించడమే. భగవంతుని దయ ఉంటే మృత్యువు అనాయాసం కావచ్చు. ఆయువు ఆరోగ్యమయం కావచ్చు. ఆయః కర్మ చ విత్తం చ విద్యా నిధనమెవ చ పంచేతాని వివిచ్యంతే జాయమానస్య దేహినః. మబ్బునీడ, దుష్టుని ప్రేమ, పరనారితోడు, యౌవనం, ధనం ఈ 5 అస్థిరాలు. మనిషికి సంబంధించినవన్నీ ధర్మకీర్తులు తప్ప అస్థిరాలే. అభ్రచ్ఛాయఖలే ప్రీత్యః పరనారిషు సంగతః పంచేతే హ్యాస్థిరాభావా యౌవనాని ధనాని చ. అస్థిరం జీవితంలోకే అస్థిరం ధనయౌవనం, అస్థిరం పుత్ర దారాద్యం ధర్మః కీర్తిర్యసః. స్థిరం 100 జీవితం గొప్పనుకుంటాం కాని ఈ 100 దేనికి చాలదు. ఇందులో సగభాగం నిద్రలోనే గడిచిపోతుంది కదా. మిగిలిన దానిలో సగభాగం వ్యాధి, దుఃఖం, వృద్ధాప్యంలచే తినివేయబడుతుంది. ఇక మిగిలిన దానిలోనే బాల్యము, ఇష్టజన వియోగ, దుఃఖము లాంటివన్నీ ఉంటాయి కదా. ఇక జీవిక అనగా కొలువు, తిండి కోసం పనిచేసే సమయం, దానిలోని సాధక బాధకాలు ఆ మిగతా సమయాన్ని మింగివేస్తాయి.
కాబట్టి మనకి ఉన్న సమయంలోనే ధర్మాన్ని దైవకర్మాల్ని ఆచరించాలి. అంతేకాని దానికి చాలా వేళ ఉందిలే అనుకోకూడదు అని ఊరుకోకూడదు. సర్పం వాయువుని మింగేస్తున్నట్టు మృత్యువు ప్రతిక్షణం ఆయువును తినేస్తుంటుంది. అందుకనే మనం వయస్సు పెరుగుతోందని సరదా పడిపోకుండా ఆయువు తరుగుతోందని జాగ్రత్తపడాలి. యవ్వనవేళలోనే ఆధ్యాత్మికత వైపు మళ్ళాలి. మనిషికి పశువుకి గల ముఖ్యమైన తేడా ఏమిటంటే నడుస్తున్నా, ఆగి ఉన్నా, మేలుకొని ఉన్నా, నిద్రలోనైనా లోకహితాన్ని గురించే ఆలోచించడం మనిషి ధర్మం. ఆ ప్రసక్తే లేనిది పశుధర్మం. తన తిండి తాను తింటూ తన కోసం, తన పరిధిలోని జనాల కోసం మాత్రమే ఆలోచిస్తూ బతికేవాడికి పశువుకి పెద్దగా తేడా ఉండదు. పశువు కూడా పిల్లలకి పాలిస్తుందిగా. గచ్చ తస్తిష్ఠతో వాపి జాగ్రత్తః స్వపతో నచేత్. సర్వసత్వ హితార్థాయ పశోరివ విచేష్టితం. హితమేదో కానిదేదో తెలియకుండానే గొప్పవాడైపోయి వేద, పురాణ, శాస్త్ర చర్చల వెళల్లో తర్క వితర్కాలను రెచ్చిపోయి చేసేస్తూ తన కడుపు నిండగానే తనివి తీరిపోయిందనుకునే వాడికి పశువుకి ఏమి తేడా ఉంది? వీడు వాగుతాడు, అది వాగలేదు. వీనిలో ఏ వైశిష్ట్యమున్నదని వీనిని పశువు కంటే భిన్నుడనుకోవాలి? పరాక్రమం, విద్య, అర్థలాభములతో బాటు తపస్సు, దానబుద్ధి కూడా గలవాడై ప్రపంచంలో కీర్తి సంపాదించనినాడు ఆ మనిషికి అతని మాత విసర్జించే మలానికి సమాన ప్రయోజనమే ఉంటుంది. విజ్ఞానము, పరాక్రమం, యశము, అక్షుణ్ణ సమ్మానయుక్తమునగు జీవితాన్నెవడైతే ఒక ఏడాదిపాటైనను గడపగలడోవాడే మనిషిగా బతికినట్లు విజ్ఞులు గుర్తిస్తారు. వానిది భాగ్యవైభవము, వాని దవంధ్య జీవనము అంటూ కవులు కీర్తిస్తారు. కాకివలె బతికి ఏమి లాభం? హంసవలెగాని సింహమువలెగాని జీవించవలె. కాకి పెంటను తిని బతుకుతుంది. ఎన్నేళ్లైనా ఉంటుంది. ధర్మంగా ధనాన్ని సంపాదించి గురువులను, భృత్యులను ధనంతో కంటే ప్రేమతో కట్టిపడవేయగలిగినవానిదే మానవ జీవనమవుతుంది. మనిషికి ముందు తన పట్ల తనకి గౌరవ భావముండాలి. ఆత్మాభిమానముండాలిగాని అహంకారముండకూడదు. భూతదయ లేనివాడు, మిత్రులకు మంచి పనులలో పెద్ద మనసు చేసుకుని సాయపడనివాడు ఎంత ధనవంతుడైనా సరేవాడు పోయిను. నాడు ఊరి ప్రజలు మొన్న ఒక కాకి పోయింది. నేడు ఈయన పోయాడు. ఊరికి ఒరిగింది లేదు తరిగింది లేదు అనుకుంటే వాడి పుట్టుకలోనే అర్థం లేదు. యో వాత్మనీహ నగురో నచ భృత్యవర్గే దీనే దయాం నకృతే నచ మిత్ర కార్యే కిం తస్య జీవిత ఫలేన మనుష్యలోకే కాకోపి జీవతి చిరం చ బలిం చ భుంక్తే స్వాధీన వృత్తేః సాఫల్యం న పరాధీన వర్తిత ఏ పరాధీన కర్మాణో జీవంతోపి చతే మూతాః స్వాతంత్ర్యమే స్వర్గలోకం. పరాధీనులై జీవించువారు మూతకల్పులు. ఈ సమాజంలో ఒక క్షణంలో పుట్టి మరొక క్షణానికే కనబడక మాయమైపోయే క్షణభంగురాలు చాలానే ఉన్నాయి. వాటిని నమ్ముకొనరాదు. ఆకాశాన్ని కమ్ముకునే మబ్బునీడ, గడ్డిమంట, నీచుడి సేవాభావం, దారిలో కనిపించే నీరు, వేశ్యలకు ప్రేమ, దుష్టుని మనసులో పుట్టే ప్రీతి ఈ 6 క్షణభంగురాలు. మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకోరాదు. అలాగే మిగతా వాటిని నమ్మరాదు. అభ్రచ్ఛాయాతృణదగ్నిర్నిచ సేవా పథోజలం వేశ్యారగః ఖలే ప్రీతెః షడేతే బుద్బుదోపమాః. బాల్యం తీరిన తరువాత నోరు పెట్టినా ఎవరూ పడరు. గౌరవం నోటిని బట్టి రాదు. బాలురకు మాత్రం రోదనమే బలం. నిర్బలులకు రాజే బలం. మూర్ఖునకు మౌనం బలం. దొంగకి అసత్యమే బలం. మనిషి శాస్త్రజ్ఞానాన్ని సంపాదిస్తున్న కొద్దీ వాని బుద్ధి వికసిస్తూ ఉంటుంది. మరింత జ్ఞానాన్ని సంపాదించాలనిపిస్తుంది. అలాగే మనిషి జగత్కళ్యాణం వైపు మనసును మళ్లించగానే కొన్ని పనులు చేయడం ద్వారా కీర్తి లభించి మనసు విశాలమై మరిన్ని మంచి పనులు చేయాలనిపిస్తుంది. అందుకే మంచి పని చేయాలనే ఆలోచన వచ్చిన ఉత్తరక్షణంలోనే దానిని అమలులో పెట్టేయాలి. యథా హి పురుషః శాస్త్రం సమధి గచ్చతి తథా స్యమేధా స్యాద్వి జ్ఞానం చాస్య రోచతే. యథా హి పురుషః కళ్యాణే కురుతే మతిం తథా హి సర్వత్ర శ్లిష్యతే లోక సుప్రియః.
లోభం ఎలాగూ మంచిది కాదు. ఒక్కొక్కప్పుడు చిన్న పొరపాట్లు, గట్టి నమ్మకము కూడా ప్రమాదిస్తాయి కాబట్టి ఈ మూడింటి విషయంలో జాగ్రత్త అవసరం. భయం కూడా అలాంటిదే. ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడి జాగ్రత్తగా ఉండడం మంచిదే కాని ఆపద వచ్చేశాక మాత్రం భయాన్ని పూర్తిగా పరిత్యజించి ఆపదను ధైర్యంగా ఎదుర్కోవాలి. రుణశేషం అగ్నిశేషం వ్యాధిశేషం ఉంచిన కొద్దీ రుణాగ్ని వ్యాధులు పెరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలి. రుణశేషం చాగ్నిశేషం వ్యాధిశేషం తథైవ చ పునః పునః ప్రవర్ధంతే తస్మాచ్చేషం నకారేత్. మనతో కలిసి ఉండి మిత్రుని వలె నటిస్తూ మన పరోక్షంలో మన పనులన్నిటినీ తన స్వార్థం కోసం చెడగొట్టేవానిని అసలు విషయం తెలియగానే తన్ని తగలేయాలి. మాయావి అయిన శత్రునివలే. పరోక్షే కార్య హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం. వర్జయేత్ తాదృశం మిత్రం మాయామయ మరింతథా. సుందరమైన స్వచ్ఛమైన నీటిలో మాలిన్యాన్ని పోస్తే తాగడానికి పనికిరాకుండా పోతుంది. అలాగే దుష్టునితోడి సాంగత్యం వల్ల మంచివాడు చెడిపోతాడు. అటునుంచి ఇటు కాదు. దుర్జనస్య హి సంగేన సుజనోపి వినశ్యతి. ప్రసన్నమపి పానీయం కర్దమయః కలుషీకృతం. ధనాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తేనే ఆ ధనం సద్వినియోగమైందనుకోవాలి. అంతేగాక సాధ్యమైనంతగా బ్రాహ్మణులను సర్వవిధాలా సన్మానించుకోవాలి. బ్రాహ్మణులు తినగా మిగిలిన దానిని తినుటయే ఉత్తమ భోజన కర్మ అనబడుతుంది. పాపము చేయనివాడే బుద్ధిమంతుడు. హితము చెప్పి చేయువాడే మిత్రుడు. దంభరహితంగా అనగా డాబు డప్పాలతో గొప్పలు చెప్పుకోకుండా ఆచరించే ధర్మమే వాస్తవిక ధర్మాచరణం. తద్భుజ్యతే యద్విజ భుక్తశేషం. సబుద్ధిమాన్ యోన కరోతి పాపం. తత్సౌహృదం యతక్రియతే పరోక్షే. దంభైర్వినయః క్రియతే సధర్మః. వృద్ధజనులు లేని సభ సభే కాదు. ధర్మోపదేశం చేయని వృద్ధుని వృద్ధునిగా పరిగణించరు. సత్యము నిముడ్చుకోని ధర్మము ధర్మము కాదు. కపటంతో నిండిన సత్యం సత్యము కాదు. కపట సత్యమనగా ఒక మనిషి చేసిన మంచి పనిని మన వాదన పాటిమతో కపట వ్యూహరచనాశక్తితో చెడ్డ పనిగా నిరూపించి మనము లాభము పొందునట్టిది. ఇక్కడ మనం చెప్తున్నది సత్యమే కాని వక్రించి చెప్తాం. ఉదాహరణకి పరశురాముడు కర్ణుని శపించడం సత్యమే. కాని కర్ణుడు బ్రాహ్మణుడు కాడు కాబట్టి శపించేశాడని చాలామంది అనేస్తున్నారు. పరశురాముడు బ్రాహ్మణులకే విద్య చెప్తానని బోర్డు పెట్టుకొని కూర్చొనలేదు. భీష్మునికి పరశురాముడే గురుదేవుడు. ఆయన బ్రాహ్మణుడు కాదు కదా. పరశురాముడు కర్ణుని అబద్ధమాడి మోసం చేసి విద్యను సంగ్రహించాడని కోపించి శపించాడు. కర్ణుడు శపింపబడడం సత్యమే. అతడు ఇతరులతో చెప్పుకున్నది మాత్రం కపట సత్యం. ఏకలవ్యుని విషయంలో కూడా ఇలాంటి కపట సత్యాలెన్నో జనశ్రుతిలో ఉన్నాయి. విశ్వనాథ పావని శాస్త్రిగారి ఆచార్య దాక్షిణ్యం అనే నాటకం చదివితే ఆ కపట సత్యాలన్నీ కాలిబూడిదైపోతాయి. నసభాయత్ర న సంతి వృద్ధాః. వృద్ధా నతే ఏన వదంతి ధర్మం. ధర్మః సనోయత్ర న సత్యమస్తి. నైతత్ సత్యం యచ్చలే నానువిద్ధం. మనుష్యులలో బ్రాహ్మణులు అంటే కులం కాదు వర్ణధర్మం మాత్రమే. తేజస్సులో ఆదిత్యుడు, శరీరంలో శిరస్సు, వ్రతాలలో సత్యవ్రతం శ్రేష్ఠతమాలు. మనస్సుకి ప్రసన్నతనిచ్చేదే మంగళకరం, శుభం. ఇతరుల సేవకై సమర్పింపబడేదే నిజమైన జీవనం. ధనం అందరికీ ఉపయోగపడినప్పుడే దానికి సార్థక్యముంటుంది. సమరభూమిలో శత్రువుకెదురుగా నిలబడి చేసే గర్జనయే వాస్తవిక గర్జన. మదోన్మత్తత లేని స్త్రీయే శ్రేష్ఠవనిత. జితేంద్రియుడే నిజమైన పురుషుడు. ఎంత గొప్ప రాజ్వేశ్వరాలైనా బ్రాహ్మణుని శాపంతగలితే నశించిపోతాయి. ఎంత గొప్ప బ్రాహ్మణ తేజమైన పాపాచార భూయిష్టమైతే నశించిపోతుంది. అశిక్షిత గ్రామంలో నివసించే బ్రాహ్మణుని సదాచారం సమాప్తమైపోతుంది. అలాగే దుష్ట స్త్రీల వంశం మెగలకుండా పోతుంది. సంగ్రహానికి క్షయము, ఉత్కర్షకి పతనము, సంయోగానికి వియోగము, జీవనానికి మృత్యువు అంతాన్ని తెస్తాయి. మరణమృదంగాని వాయిస్తాయి. రాజులేని రాజ్యంలోగాని అనేక రాజులున్న రాజ్యంలోగాని నివాసముండకూడదు.
అలాగే ఆడపెత్తనం, బాలురకే అధికారం ఉన్న ఆవాసాలు త్యాజ్యాలే. పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే, పుత్రస్తు స్థవిరే కాలే, నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఈ శ్లోకానికి దుష్ట వ్యాఖ్యానాలెక్కువైపోయాయిగాని పురాణకారుని ఉద్దేశ్యం కుసుమకోమలాంగీబు స్థితికి రక్షణ అవసరమని మాత్రమే. డబ్బే ప్రాణమైన వానికి మిత్రులు, బంధువులు మగలరు. స్త్రీ వ్యసనం కాని, ఇతర వాంఛలు కాని విపరీతంగా నున్నవానికి సిగ్గు, భయమూ ఉండవు. చింతామగ్నునికి అనగా నిత్యం బాధలు వాటి ఆలోచనలే గల వానికి సుఖము, నిద్రారావు. ఎంత తిన్నా ఆకలి తీరని వానికి బలం, తేజం నిలబడవు. అర్ధాతురాణం న సుహృన్న బంధుః కామాతురాణం న భయం న లజ్జా. చింతాతురాణం న సుఖం న నిద్రాక్షుధాతురాణం న బలం న తేజః. తన బాధలు, వాటికి సంబంధించిన ఆలోచనలు ఉన్నవానికే కాదు దుష్టునికి, ఇతరుల ధనాన్ని అపహరించడంలో విపరీతాసక్తి గలవానికి కూడా నిద్ర పట్టదు. పరకాంతాసక్తునికి నిద్రపట్టదు. దోషికి నిద్రపట్టదు. రుణము, రోగము లేనివాడు, ఆడదాని జోలికే పోనివాడు మాత్రమే నిద్రనొక భోగంలాగా అనుభవించగలరు. కమలానికి జలంలో నిలబడి ఉన్నంత కాలమే వరుణ, సూర్యదేవుల స్నేహం లభిస్తుంది. పడిపోతే ఏమీ లేదు. ఎవరూ లేరు. మనిషైనా పదవిలో నున్నప్పుడే అంతా మిత్రత్వాన్ని పాటిస్తారు. దిగిపోయిన తరువాత ఎవరూ పట్టించుకోరు. ఆ అయ్యగారి సౌభాగ్యాలు అధికారాంతంలో చూద్దామన్నా మెగలవు. పైగా పదవిలో నున్నప్పుడు ఆయన చేసిన పనులకి ఇప్పుడు శత్రువులు బయటపడుతుంటారు. కేశములు, దంతములు, గోళ్ళు శరీరంపై నున్నంతకాలమే గదా వాటికి విలువ. స్థానాస్థితాని పూజ్యంతే పూజ్యంతే చ పదే స్థితాః. స్థానభ్రష్టా న పూజ్యంతే కేశదంతా సఖా నరాః. తమ తమ నెలవులు దప్పిన తమవారే శత్రులగుట తథ్యము కదా. వర్ణం, వంశం, దేశం, స్నేహం, భోజనం వాటంతటవే తెలుస్తాయి. ఎవరు ఎవరినీ అడగనక్కరలేదు. ఆచారాన్ని చూసి వర్ణ, వంశాలను, భాషణల తీరును బట్టి దేశాన్ని, మనిషి మరో మనిషిని చూడగానే పలకరించే పద్ధతిని బట్టి వారి మధ్య గల స్నేహాన్ని, శరీరపుష్టిని గమనించి భోజనాన్ని పోల్చివేయవచ్చు. ఆచారాదులే చెప్తాయి. సముద్రంలో వాన బాగా కడుపు నిండిన వానిని భోజనం చేయమంటూ పట్టుదల పట్టడం, అఖిల ఐశ్వర్యవంతునికి దానమిచ్చుట, నీచునికి చేసే ఉపకారాలు వ్యర్థము. దూరస్థోపి సమీపస్థో యోయస్య హృదయే స్థితః హృదయాదపి నిష్క్రంతః సమీపస్థోపి దూరతః. గుండెలో గూడు కట్టుకొని కూర్చున్న ప్రాణి ఎంత దూరంలో ఉన్నా మనకు దగ్గరలో నున్నట్లే అనిపిస్తుంటుంది. హృదయంలోంచి తొలగించబడినవారు కాని, హృదయం దాకా రాలేనివారు గాని పొరుగింట్లోనే ఉన్న పరాయి దేశంలో నున్నట్లే లెక్క. ముఖంలో వికృతి, గొంతు పుడుకుపోత, దైన్యభావం, చెమటతో తడిసి ముద్దైన శరీరం అత్యంత భయంకర చిహ్నాలు. అవి సామాన్యమానవుని ఆకృతిపై వాని మృత్యు సమయంలో కనిపిస్తాయి. కాని బిచ్చమెత్తుకొని బతికేవాని ఆకారం నిరంతరం ఇలాగే ఉంటుంది. మనిషి కుంచించుకుపోవడం, క్రిమిదోషంతో సదా పీడితుడై ఉండడం, వాయు వికారగ్రస్తుడై ఉండడం, రాజ్యం లేదా గృహం నుండి తగలేబడడం, పర్వత శిఖరంపై నివసించడం ఇవన్నీ కూడా ముష్టివానిగా బతకడం కన్నా మంచివే. యాచననే వృత్తిగా స్వీకరించి బతికేయాలనుకోవడం అనుచితం. జగత్పతిర్హి యాచిత్వ విష్ణుర్వామనతాం యతః కోన్యోధిక తరస్తస్య యోర్ధియాతి న లాఘవం. జగత్పతి, కొండంత దేవుడునైన శ్రీ మహావిష్ణువే బలిచక్రవర్తిని యాచించడానికి వెళ్ళినప్పుడు అంతటి ఐశ్వర్యవంతుడు కుంచించుకుపోయి వామనుడైపోయాడంటే ఇక కడమ వారిని గూర్చి చెప్పాలా? ఇక విద్య యొక్క గొప్పదనాన్ని గూర్చి వినండి. విద్యానామ కురూపరూపమధికం విద్యాతి గుప్తం ధనం. విద్యాసాధుకరీ జనప్రియకరీ విద్యా గురుణాం గురుః. విద్యా బంధుజనాతి నాశనకరీ విద్యా పరం దైవతం. విద్యా రాజసుపూజితాహి మనుజో విద్యా విహీనః పశుః. తెలుగువారు భర్తృహరి సుభాషితాల ద్వారా దీని చిన్నప్పుడే వినేశారు. ఆ భర్తృహరికే మూలం గరుడ పురాణం. కురూపికి కూడా విద్య ఉంటే కళ, కాంతి వస్తాయి.
రూపాన్నంటే తల్లిదండ్రులివ్వలేకపోవచ్చుగాని అవకాశముండి పిల్లలకు మంచి చదువు చెప్పించని వారు ఆ పిల్లలకు శత్రువుల కిందే లెక్క విద్య రూపాన్నిస్తుంది. దాచుకున్న సొమ్ములాగా అక్కరకొస్తుంది. ఎవరి చేతిలోనైతే తాను ఉంటుందో వానిని సాధు స్వభావిగా మారుస్తుంది. లోకులందరికీ ప్రీతిపాత్రునిగా చేస్తుంది. గురువులకు కూడా గురువైనది విద్య. అది విద్యావంతుని యొక్క బంధు బాంధవుల కష్టాలను కూడా దూరం చేసి కాపాడగలదు. విద్యయే పరమదేవత. రాజుల చేత కూడా సామాన్యుడైన విద్యావంతుడు పూజింపబడతాడు. విద్యగలవాడే మనిషి, అది లేనినాడు పశువు. ఎట్టి ద్రవ్యమైనను దొంగల నుండి సంపూర్ణంగా సురక్షితమనలేము. కాని విద్య దొంగల చేతికి దొరకని దైవం, ద్రవ్యం. అనంతర కాలంలో తెలుగులో వెలిసిన విద్యా పద్యాలకు ముఖ్యంగా విద్యలేనివాడు వింత పశువు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే వంటి సుప్రసిద్ధ భావాలకు గరుడ పురాణమే మూలము. అధ్యాయం 115.